ఏజుగాని పంపిస్తాను ఇప్పుడు. ఎల్లయ్య ఎల్లయ్య చిత్తారి ఎల్లయ్య వస్తావా? వస్తామ్మా. రావరిగా. మరి ఎల్లయ్య, నీ పూర్తి పేరు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒక్కసారి అందరికి చెప్పు. నా పేరు చిత్తారి ఎల్లయ్య, సొంతూరు బ్రహ్మంగారి మఠం, కడప జిల్లా, నివాసం ఉండేది పోర్మామిల. ఏం పాట పట్టుకొచ్చినావు మరి పోటీకి? అమ్మ, పల్లెటూరులో సేకరించినటువంటి జానపదం ఆ పక్క ఒక వనము ఈ పక్క ఒక వనము నటనో బల్లబాట అనే సాంగ్ పట్టుకొచ్చినమ్మా. మంచి జానపదం తీసుకొని వచ్చినావు, సరేనా? ఇక పోటీ చూసినావు కదా, షురు అయితే అయింది. మరి ఆ పోటీకి నువ్వు కూడా కొంచెం గట్టిగా పోటీ ఇస్తేనే నడుస్తుంది, సరేనా? మరి ఆట పాట అంటేనే మనసులు దోసుకోవాలి, మరి అందరు మనసులు గెలుచుకో, సరేనా? కానీ షురు చేయి. ఆ పక్క ఒక వనము ఈ పక్క ఒక వనము నటనో బల్లబాట, బల్లబాటలున్న బంగళా గట్టి గోలి కన్నరా రాదా, బంగళా గట్టి గోలి కన్నరా రాదా, నీవు నాలి కన్నరా రాదా. తాటి చెట్టు నా తల్లి సాక్షిగా వెలుగుంటనవునే, తాటి చెట్టు నా తల్లి సాక్షిగా వెలుగుంటనవునే. మాటలాడిపోయే మనసుల మోసం నాతో చెప్పి మాటలాడిపోయే, పోతవను ఈ పోతవను చెట్టనడవ వల్లబాట, వల్లబాటలో నవగలా గట్టేసి కన్నరా రాదా, నీవు నాలి కన్నరా రాదా. చూడు, నీకు రెండు కళ్ళు సరిపోలేదు. ఇక మా అన్నని అడిగేద్దాం, మరి అన్న పాట ఎట్లుంది? దుమ్ము దుమారం చేసిరా లేదా? ఇది కోలాటంలో దుమ్ము దుమారం లేపే పాట.
ఆయన కాలు ఆగట్లే. వాస్తవంగా మనం చూస్తుంటే ఆయన మ్యూజిక్ ఇంకా ఇంకా కొట్టాలి ఇంకా కొట్టాలని మన డోలక్ శివతో చూస్తున్నాడు, ఇటు ప్యాడ్తో చూస్తున్నాడు. నిజంగా ఈ పాట పాడుతున్నప్పుడు, ఆ కోలాటం వేస్తున్నప్పుడు మనము ఆ డప్పు సన్నాయి డోలు ఇదంతా ఉంటే దాని యొక్క మజా కూడా వేరే ఉంటుంది. చాలా అద్భుతమైన పాట, ఉషత్తు పాట అన్నమాట ఇది. కొడుకులు లేకపోయినా కొబ్బరి చెట్లు ఉంటే చాలు అని ఒక సామెత ఉంది. కొడుకులు లేకపోయినా ఇంట్లో 4 కొబ్బరి చెట్లు ఉంటే చాలు, బతుకుతారు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా. కాబట్టి ఇటువంటి సామెతల్ని చెప్పేటటువంటి పాట ఇది. బాగుంది, మంచి పాట, మంచి జూషెత్తు పాట, చాలా బాగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. వెంకటరావు అన్న అమ్మా ఎవరిని పంపిస్తావు? ఇప్పుడు ఎల్ఐ గారిని పంపిస్తున్నాం. మరి రాయిగా. మరి ఇప్పుడు ఏం పాటతో వచ్చినావు పోటీకి? అందాల సుందరి పొయ్యారి మంజరి అనే సాంగ్. అందాల సుందరి వయ్యారి మంజలి అంటే అమ్మాయి గురించి. అవునమ్మా. పిలుస్తున్నావా అమ్మాయిని, పొగుడుతున్నావా? అంటే 2 అర్థాలు ఉంటాయి. 2 అర్థాలు ఉంటాయా? ఇక పిలుస్తుండా పొగుడుతుండా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు పోయి పాటినాలే. మరి మంచిగా వాడు, సరేనా? సరే అమ్మా. ఒయ్యారి చిన్నదే బహు చిత్రమా నా మనసు దోచిన వలపు నీకున్నది, నా మనసు నీపై ఉన్నది. అందాల సుందరే వయ్యారి మంజరే, అందాల సుందరే వయ్యారి మంజరే, చిన్నల పోతావా నాతో షికారి పోతావా, చిన్నల పోతావా నాతో షికారి పోతావా. అందాల సుందరే వయ్యారి మంజరే, అందాల సుందరే వయ్యారి మంజరే, చిన్నల గోతావా రాజా షికారి గోతావా, చిన్నల గోతావా షికారి గోతావా, చిన్నల గోతావా నాతో షికారి గోతావా, చిన్నల గోతావా నాతో షికారి గోతావా. నిజంగా ఇప్పటిదాకా పాట పాడిండు, ఎగురుకుంటూ దుంకుకుంటూనే పాట పాడిండు. అయినా కూడా మళ్ళీ నేను వచ్చినాక కూడా దుక్కుతాడు. ఇట్లాంటి కళాకారులను చూస్తుంటే అప్పుడప్పుడు కడుపు నిండిపోతుంది. ఇక నేను ఎక్కువ మాట్లాడడం మా అన్నకు చెప్పేద్దాం. మరి అన్న చెప్పే ఎట్లుంది పాట? తిరుపతి వెంకటేశ్వర్ల ద్వారం అంటే కడప అనమాట. అది ఆ కడప దాడితేనే తిరుపతి వెంకటేశ్వర్లకు కలిసేది, అందుకే కడప అని. అయితే ఆ కడప నుంచి వచ్చింది కాబట్టి కాలాగట్లేదు. అంటే పాట పాడుతున్నప్పుడు కూడా ఆయన యొక్క శరీరం అంతా కూడా గాలిలో తేలాడుతుంది. అంత అద్భుతమైనటువంటి గాయకులు, నటన, అదేవిధంగా నృత్యం చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది.
అందులో ఈ తమ్ముడు ఉండటం కూడా చాలా గొప్ప. Thank you, దానికి ఆట పాటకు రావటం కూడా చాలా, ఇటువంటి గాయకుల్ని ఇటువంటి పంతులని ఎంకరేజ్ చేయటం అనేది ఆటపాటకు ప్రధానమైన ఉద్దేశం. నీ పాట బాగుంది, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. దొరికినట్టుగా మంచి పాటలు మొదటి ఉద్దిలో రెండో ఉద్దిలో అద్భుతమైన పాటలు పాడిర్రు. మరి ఎవ్వరు గెలిచిరో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మా అన్నని పిలుచుకోవాలి కదా. మరి యశ్వలట, మరి నువ్వు సిద్ధమైతే నేను పిలుచుకుంటానే. మరి అన్న అక్కడ మార్కులు వేసుకుంటుండి, ఇంకా మనం ఆలోచన చేయొద్దు. పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని వచ్చేసేయర్రి. అన్న మరి చెప్పాలే ముందు. ఇదే పెద్ద టాస్క్ దీంట్లో, చాలా పెద్ద టాస్క్ ఉంది. వీళ్ళిద్దరు కూడా యమాయమిగా ఆ ఒంగోలు గిత్తల్లాగా పాడారు, చాలా బాగా పాడారు. అసలు ఎవరిని వెంకట్రాములు గారు టెస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి గొంతుతో పాడినటువంటి గొంతులు వింటుంటే, ఆ పాటలు వింటుంటే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరిని తీసేద్దామా ఎవరిని వద్దందామా అనుకునేటట్టుగా లేదు. అయినా కూడా ఇక తప్పదు అనేటటువంటి దాంట్లో చూసినప్పుడు ఎల్లయ్య విన్ అన్నమాట. ఎందుకు అంటే తను పాడే పాట కానీ తను ఇద్దరు పాడినటువంటి పాటల్లో మన ఎల్లయ్య కానీ తర్వాత స్వామి కానీ ఈ రెండు పాటలు చూసుకున్నప్పుడు, ఇద్దరు గొంతులు చూసుకున్నప్పుడు ఇద్దరు గొంతులు సమానంగా ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొంత మింగుతున్నాడు మన ఎవరు స్వామి. లాస్ట్ పదాలు మింగుతున్నావు, నువ్వు అబ్జర్వేషన్ చేసుకో. ఎక్కడ అంటే ఇప్పుడు తేలుగుట్టెనమ్మో నాకు తేలుగుట్టెనమ్మో అన్నప్పుడు లాస్ట్ అత్తో అన్నప్పుడు ఒక పదం మింగుతున్నావు, లాస్ట్ అక్షరం మింగేస్తున్నావు. ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేసుకో, ఓకేనా? ఎందుకంటే రికార్డింగ్ కాబట్టి ఇది కొత్తగా నీకు కొంచెం దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యామన్న పాడేమో నాకు తెలియదు, కానీ నీ గొంతు అద్భుతం, చాలా మంచి వాయిస్, మెలోడీ కూడా, ఓకేనా? చాలా బాగా పాడుతున్నావు. ఆడటానికి ఏం తేడా లేదు, చాలా బాగా పాడుతున్నావు. ఓకే, రైట్. దీంట్లో వెంకట్రాముల దాంట్లో ఎల్లయ్య గారు విన్ను. సరేనా? మరి మంచి చక్కటి జుంగల్తో వచ్చిర్రు. ఇంకా మళ్ళా మంచిగా రావాలి, మంచిగా నేర్చుకొని ఇంకా కొత్త కొత్త పాటల్ని, సేకరణ పాటలు పట్టుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెబ్బలు మీ జుంగల్ని తీసుకుపోయి కూర్చోబెట్టి. ఆటపాట అంటేనే కొత్త కొత్త పాటల్ని, సేకరణ పాటల్ని, మట్టి పాటల్ని పరిచయం చేసే ఒక అద్భుతమైన వేదిక కదా. మరి ఆట పాట మీరు చూస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. మరి పొద్దుగాల నుంచి ఎంతో అలసిపోయి పనులన్నీ చేసుకొని ఇక మంచిగా టీవీ కాడ కూర్చున్నారు, మంచిగా నిండిపోయింది కదా కడుపు మీకు, నాకు తెలుసు. మీ దిల్ ఖుష్ అయింది. మరి అంతే దిల్ ఖుష్తోని మళ్ళొచ్చే వారం మంచి మంచి పెబ్బల్ని, మంచి మంచి జుంగల్ని పట్టుకొని నేను తయారుగా ఉంటా. మరి ఎప్పటికీ ఇట్లనే చూస్తూ ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.